ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం రాబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు రెండోసారి లభించనున్న విజయం గురించి విస్పష్టంగా తెలిపారు. పోలింగ్ గతం కంటే పెరగడం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు కూడా అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నా కూడా వైఎస్ జగన్ లాగా విశ్వాసంతో ధీమాతో వారి ప్రకటనలు లేవు. ఏదో చెప్పాలి కనుక చెబుతున్నట్లుగా ఉంది. వైఎస్ జగన్కు ఎన్నికల్లో ఉన్న అనుకూలతలు, గతంలో జరిగిన పోలింగ్ వివరాలపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ తన విజయాన్ని ధృవీకరించుకున్నారు. సునామీలా తరలి వచ్చిన నా అవ్వాతాతలకు, అక్క చెల్లెళ్లకు అంటూ వివిధ వర్గాలను ప్రస్తావిస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఆ కామెంట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ ఏపీ శాసనసభ ఎన్నికల్లో గెలవబోతోందన్న స్పష్టమైన సందేశం ఆయన ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా సాగుతుందని కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఓట్ల పోలింగ్ పెరగడాన్ని ఆయన పాజిటివ్ ఓటింగ్గా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కూడా తమ కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి దృష్టిలో పెరిగిన ఓట్ల శాతం అంటే ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతని అభిప్రాయపడుతున్నారు. ఓట్ల శాతం పెరిగినంత మాత్రాన అది పాజిటివ్ అనో నెగిటివ్ అనో నిర్ధారించవచ్చా? గతంలో జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వాటిని కూడా చూద్దాం. ఏపీలో సుమారు 81% ఓట్ల వరకు పోలింగ్ నమోదైంది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలైతే ఎవరికి అడ్వాంటేజ్ అన్నదానిపైనే అందరి ఆలోచన. ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి వారు ఇందుకు ఒక భాష్యాన్ని చెబుతూ ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి తరలి వచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు ఉదయాన్నే వచ్చి ఓట్లు వేయడంపై స్పందిస్తూ మద్య నిషేధం చేయలేదన్న అసంతృప్తితో వారు అలా వచ్చారని చెప్పే వరకు వెళ్లారు. మిగిలిన 99% హామీలను అమలు చేయడాన్ని విస్మరించి ఒక్క కారణం కోసం ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందంటే అది హాస్యాస్పదం. నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటేనే పోలింగ్ అధికంగా జరుగుతుందా అన్నది ప్రశ్న. కొన్నిసార్లు వాస్తవం కావచ్చు, మరి కొన్నిసార్లు అది నిజం కాదు అని చెప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. 2004 శాసనసభ ఎన్నికల్లో గతంలో కన్నా పోలింగ్ పెద్దగా పెరగలేదు. 69.8% ఓట్లు పోలయ్యాయి. అంటే ఇది కేవలం 0.7% పోలింగ్ పెరిగిందన్నమాట. కానీ ఈసారి కాంగ్రెస్ 180 సీట్లతో అధికారంలోకి రాగా మిత్రపక్షమైన టీఆర్ఎస్కు 26 సీట్లు, వామపక్షాలకు 15 సీట్లు లభించాయి. టీడీపీకి కేవలం 47 సీట్లే వచ్చాయి. పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా టీడీపీ ఎందుకు అంత తక్కువ సీట్లకు పడిపోయిందన్నది పరిశీలిస్తే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాల పొత్తు కూడా కారణం అని చెప్పవచ్చు. అలాగే రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ హామీ తదితర ఆయన చేసిన పాదయాత్ర అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2009 నాటి అనుభవం మరింత ఆసక్తికరమైంది. ఆ ఎన్నికల్లో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం, లోక్సత్తా వంటి పార్టీలు స్వతంత్రంగా పోటీ చేశాయి. టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలు మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న కాంగ్రెస్తో తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం 72.70% ఉంది. అంటే అంతకు ముందు ఉన్న పోలింగ్ శాతం కన్నా 3% పెరిగిందన్నమాట. అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 156 సీట్లు సాధించింది. తెలుగుదేశంకు 92, టీఆర్ఎస్కు 10, వామపక్షాలకు 6 సీట్లు వచ్చాయి. ప్రజారాజ్యంకు 18 సీట్లు రాగా లోక్సత్తా 1 సీటుకే పరిమితమైంది. ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని వాదించే వారికి ఇది సమాధానం అవుతుంది. ఓట్ల శాతం పెరిగినా అది పాజిటివ్ ఓటు కావచ్చు అనడానికి ఈ ఫలితం ఒక ఉదాహరణ అవుతుంది. అయితే ఇది పూర్తిగా పాజిటివ్ ఓటా అంటే అవునని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ టీడీపీ 47 నుంచి 92కి పెరిగింది. కానీ ప్రజారాజ్యం, లోక్సత్తా వంటి పార్టీల వల్ల కాంగ్రెస్, టీడీపీలు కొంత నష్టపోయాయి. అయినా దాన్ని తట్టుకుని కాంగ్రెస్ కొంత పాజిటివ్ ఓటు సాధించడం వల్ల బయటపడిందని చెప్పాలి. 2014లో విభజిత ఏపీలో 76.80% ఓట్ల పోలింగ్ జరిగింది. అప్పటికి కాంగ్రెస్ పూర్తిగా ప్రజాదరణ కోల్పోవడం టీడీపీకి బాగా కలిసి వచ్చింది. గతంతో పోలిస్తే 4% ఓట్లు పెరిగిన టీడీపీ, బీజేపీ కూటమికి 106 సీట్లే వచ్చాయి. ప్రతిపక్షంగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 67 సీట్లు దక్కాయి. టీడీపీకి పాజిటివ్ ఓట్ అయి ఉంటే ప్రతిపక్షానికి ఈ స్థాయిలో సీట్లు రావడం కష్టమయ్యేది. నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా రావడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి కాపు వర్గాన్ని ఆకర్షించడం, చంద్రబాబు రైతుల రుణమాఫీ వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వంటి వాటి వల్ల అధికారంలోకి రాగలిగారు. వైసీపీ అధినేత జగన్ అప్పట్లో రుణమాఫీకి హామీ ఇచ్చిన, కొందరు కీలక నేతలు పార్టీలో చేరడానికి వచ్చినప్పుడు అంగీకరించిన ఈయనకే ప్రజలు పట్టం కట్టేవారన్న అభిప్రాయం
కూడా ఉంది. 2019 ఎన్నికల్లో 79.80% ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. అదే టైంలో జగన్ ఇచ్చిన హామీలు కూడా కొంతమేర పనిచేశాయని చెప్పాలి. అందువల్ల వైసీపీకి 151 సీట్లు, టీడీపీకి కేవలం 23 సీట్లే వచ్చాయి. 2024 శాసనసభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో కన్నా సుమారు 2% ఓట్ల పోలింగ్ పెరిగినట్లు లెక్కలు కడుతున్నారు. దీనివల్ల వైసీపీకి నష్టమని టీడీపీ కూటమి మద్దతుదారులు వాదిస్తున్నా ఓట్ల పోలింగ్ శాతం పెరిగినంత మాత్రాన అన్నిసార్లు అది ప్రభుత్వ వ్యతిరేకత అని అనుకోనవసరం లేదనడానికి పైన ఇచ్చిన గణాంకాలు తెలుపుతాయి. పైగా ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పుడు కూడా ఓట్ల శాతం పెరగవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం గనక గెలవకపోతే పేద వర్గాలకు నష్టం కలుగుతుందన్న భావన బాగా ప్రబలితే ఓట్ల శాతం కూడా ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత ఉండదని ఎవరూ చెప్పరు. దానికన్నా ప్రభుత్వంపై సానుకూలతే ఎక్కువగా ఉందనడానికి పలు ఆధారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద వర్గాలు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. టీడీపీకి పట్టణ ప్రాంతాల్లో కొంత అనుకూలత ఉన్నా అక్కడ కూడా ఉండే పేద వర్గాలు జగన్ వైపే మొగ్గు చూపుతాయి. దానికి తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెడ్డి వర్గాలు బలంగా ఉంటే వైసీపీని ఓడించడం కూటమికి సాధ్యం కాదనిపిస్తుంది. 2019లో ఏ సామాజిక సమీకరణలు ఉన్నాయో దాదాపు అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన ద్వారా కాపు వర్గాన్ని కొంత ఆకర్షించినా అధికారంలోకి రావడానికి అది సరిపోదనిపిస్తుంది. జగన్ పేదలు వర్సెస్ పెత్తందారుల స్లోగన్ బాగా పనిచేసినట్లు అనిపిస్తుంది. అది కరెక్ట్ అయితే జగన్ కు వేవ్ వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఒకవేళ వేవ్ రాకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్ కు ఢోకా ఉండదన్న అభిప్రాయం కలుగుతోంది.